నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్టీలు మారే నాయకులను నమ్మకండి నెల్లూరు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు విజ్ఞప్తి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాళేశ్వరం మిషన్ భగీరథ పనులు పూర్తి కావచ్చాయి యాదాద్రి రూపురేఖలు మారనున్నాయన్న తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు 2000 రహస్యం చెప్పిన వైసీపీ నేత షర్మిల 2 నాలుకల ధోరణికి నిదర్శనంగా 2000 చూపిస్తారని ఎద్దేవా సోనియా తెలంగాణ ఇచ్చింది 4 కుటుంబాల కోసం కాదు 4 కోట్ల ప్రజల కోసమని టీఆర్ఎస్ ని విమర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక డీటెయిల్స్లోకి వస్తే పనికిరాని వైసీపీ అభ్యర్థులతో టీడీపీ అభ్యర్థులకు పోలిక అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు నెల్లూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ రోజుకో పార్టీ మారుతున్న వాళ్లు కూడా నాయకులేనా అని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు ఇలాంటి నాయకులను మనం గెలిపించాలా అని ప్రశ్నించారు అభివృద్ధి కోసం పాటుపడుతున్న టీడీపీకి ఓటు వేస్తారా లేక ఇలాంటి వారికి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎగిరెగిరి పడుతున్నాడని చంపడమో చంపించుకోవడమో అని ఆయన అంటున్నాడని మండిపడ్డారు చంపించుకోనియం నిన్ను బోనెక్కిస్తాం తప్పుడు పనులు చేస్తే జైలుకి వెళ్ళిపోతావు అని హెచ్చరించారు ఈ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శిష్యుడని జగన్ కరుడుగట్టిన నేరస్తుడైతే వీళ్ళంతా ఆయన్ని అనుసరించే వాళ్ళు అని చంద్రబాబు విమర్శించారు హైదరాబాద్ లో 60 సంవత్సరాలు కష్టపడ్డావా లేదా సంపద సృష్టించావా లేదా అందులో మనకు వాటా ఉందా లేదా వాటా ఇచ్చారా నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేశాడా లేదా తమిళ్లో నమ్మక ద్రోహేమనా కాదా మనకు ప్రత్యేక హోదా ఇచ్చాడా విభజన హామీలు నెరవేర్చాడా ఎందుకు చేయలేదని అడుగుతున్నా ఇతన్ని అంటే మనం అంటే అంత అలుసా ఇతనికి దానికి ఏం చేయాలి నరేంద్ర మోడీని ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించాలి తమ్ముళ్ళు అప్పుడే బుద్ధి వస్తుంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు వచ్చిందని ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదాద్రి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పొలాలు పచ్చగా మారుతాయని సీఎం కేసీఆర్ అన్నారు భువనగిరిలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏడాదిలో 10 నెలల పాటు కాలువల్లో నీళ్లు పుష్కలంగా ఉంటాయని చెప్పారు నిండి ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి ఇబ్రహీంపట్నం చెరువు నింపుతామని హామీ ఇచ్చారు మరో 3 నెలల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతుందని అన్నారు యాదాద్రి రూపురేఖలు మారనున్నాయని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుందని అన్నారు ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై ఆయన మండిపడ్డారు పేపర్లలో ఏదైతే రోజు చూస్తున్నారో ఆ ప్రాజెక్టు నిర్మాణం దగ్గర పడ్డది గోదావరి నది మీద బ్యారేజీలు అయిపోయినాయి బహుశా నేను అనుకోవడం జూన్లో కాకపోతే జూలై నెలలో అక్కడ స్విచ్ ఒత్తి అది ఆన్ అవుతా ఉంది అయిపోయిన వెంటనే ఇక్కడ మన భువనగిరి నియోజకవర్గానికి నక్కరేకల్ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వడానికి మన యొక్క బస్వాపూర్ ప్రాజెక్టు 11 టీఎంసీలతోని బస్వాపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం అవుతా ఉంది గంధమల రిజర్వాయర్ ఆలేరు ప్రాంతంలో నిర్మాణం అవుతా ఉంది మొత్తం మీద బ్రాహ్మణ వెల్లెంల మన ఉదయ సముద్రం దగ్గర నుంచి నకరేకల్కు లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి 1,00,000 ఎకరాలకు వచ్చేది మన నకరేకల్ నియోజకవర్గంలో ఆ పనులు కూడా దగ్గర అయిపోతూ ఉన్నాయి అదేవిధంగా మన కాళేశ్వరం నుంచి కాలువల నీళ్లు కూడా కిందికి తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ ఆ ప్రాంతానికంతా కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయి అంటే ఆ తమ్ముళ్ళ ఆనందం చూస్తే వారందరికీ బాధ ఏంటంటే నేను ఎమ్మెల్యే కాకూడదని ఎమ్మెల్యే అయితే వీడు మా తాట తీస్తాడనే భయంతో నన్ను ఓడించడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీరు ఎన్ని 100 కోట్లైనా ఖర్చు చేయండి నేను అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా ఇది నా ఛాలెంజ్ మార్పు తథ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు మంగళవారం విశాఖ జిల్లా యలమంచిలి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రభుత్వ ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు జనసేనకు పెద్ద నాయకులు లేరని అంటున్నారు మీరంతా పుట్టగానే పెద్ద నాయకులైపోయారా పంచకల రమేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చారు స్టీల్ ప్లాంట్లో తుక్కు అమ్ముకున్న వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయారు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్లమెంటు క్యాంటీన్లో ఉచిత భోజనం తిని భుక్తాయాసంతో నిద్రపోతుంటారు వీళ్ళ మన నేతలు 2 ఏళ్లు జైల్లో ఉన్న వ్యక్తి సీఎం అయిపోదామని అనుకుంటే అందరికీ అందుబాటులో ఉండే మంచి వ్యక్తి సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యే అవ్వకూడదా అని ప్రశ్నించారు ప్రభుత్వం రాగానే ముందు యువతకి ముందు వృత్తి ఇచ్చి
ఆ తర్వాత మీకు స్కిల్ డెవలప్ చేసి ఆ తర్వాత పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది జరగకపోతే ఏం జరుగుద్ది? అంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ వెంట జనసేన వెంట ఎక్కువ యువత బైకులు తీసుకుని అల్లరి చిల్లర తిరుగుతారని చెప్పి రెండు పార్టీలు యువతని చాలా తక్కువ చేసే మాట మాట్లాడతారు. నేనేం చెప్తున్నానంటే అసలు యువత రోడ్ల మీదకి ఎందుకు రావాలి? వారికి ఉపాధి అవకాశాలు ఉంటే పవన్ కళ్యాణ్కి అసలు జేజేలు కొట్టే సమయం ఉండదు. వాళ్ళకి పని చేసుకోమంటారు. రోజు ఇంట్లో అమ్మో నాన్నో అన్నయ్య ఉంటే ఏం చేస్తాం? మనం చూసుకుంటాడు. ఇంక అంతేగాని కూర్చొని రోజు జై నాన్న జయమ్మ అంటాం ఏంటి? అనం కదా. అలాగే నేను భవిష్యత్తు చూసుకోవడానికి నేనేం చేస్తున్నాను, ఇది మనం చేయకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ మనకి ముఖ్యమంత్రి గారు కానీ జగన్ ఇక రోజుకో మాట పూటకో వేషం చంద్రబాబుది అని అందుకే తన 2 వేళ్లను చూపిస్తూ ఉంటారని వైసీపీ నాయకురాలు షర్మిల విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు తన 2 వేళ్లు చూపిస్తుంటే ఏదో అనుకున్నాం కానీ ఇప్పుడు అర్థమైందని, ఆయనది 2 నాల్కల ధోరణి అని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాను నీరుగార్చింది చంద్రబాబే అని, ఆ హోదా సాధన కోసం నిరంతరం పోరాడుతోంది జగన్ అని అన్నారు ఆమె. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలన్న చంద్రబాబు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని ఆయన అడగడానికి కారణం జగనే అని, దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలని, కానీ ఆయనకు దమ్ము లేదు అని ఆమె వ్యాఖ్యానించారు. కారుకు బేకారుకు మధ్య జరుగుతున్న లోక్సభ ఎన్నికల బరిలో కారు స్పీడ్కు పార్టీలన్నీ కొట్టుకుపోయి గల్లంతవడం తథ్యమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మంగళవారం నాచారం హెచ్ఎన్టీ నగర బస్సు కూడలి చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ విద్యావేత్త అయిన తెరాస అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ప్రధాని మోదీ 5 ఏళ్లలో తెలంగాణకు చేసింది శూన్యమని అన్నారు. 7 దశాబ్దాల కాంగ్రెస్ భాజపాల పాలనపై ప్రజలు విరక్తి చెందారని చెప్పారు. ఉప్పల్ ప్రాంత అభివృద్ధిపై తెరాసకు స్పష్టమైన ప్రణాళిక ఉందని, 1400 కోట్ల రూపాయలతో ఉప్పల్ నారపల్లి స్కైవే, శిల్పారామం రోడ్డు వంతెన పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలోని 10,502 పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులు మరో 6 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డిలు ప్రసంగించారు. ఇక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది 4 కుటుంబాల కోసం కాదని 4 కోట్ల మంది ప్రజల కోసమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తిరుమలగిరిలో జరిగిన రోడ్ షోలో కాంగ్రెస్ నేతలతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి అకౌంట్లో రాహుల్ ప్రధాని కాగానే నెలకు 6,000 రూపాయలు వేస్తామని అన్నారు. కేసీఆర్ ఆశకు హద్దులుండాలని, 16 మంది ఎంపీలతో ఏకంగా ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోమటిరెడ్డి కోరారు. ఇక కేసీఆర్ అబద్ధాల కోరువని, సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని కాంగ్రెస్ నేత విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన తెలంగాణ ఇంకా రాలేదని, రానున్న రోజుల్లో కేసీఆర్కి ఓటు ఎందుకు వేశామా అని అనుకోవద్దని సలహా ఇచ్చారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బుకు ఆశపడి టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 2014లో ఎర్రవెల్లిలో 34 ఎకరాలు మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు 100 ఎకరాల భూమిని కొన్నారని ఆరోపించారు. రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ భరోసా పథకం ఎంతో మంచి పథకమని, దానిని ప్రకటించడం సంతోషంగా ఉందని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇక నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ను వాయిదా వేయాలంటూ ఆ స్థానం నుంచి బరిలో ఉన్న రైతు అభ్యర్థులు కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తాము రైతులం కనుక వ్యవసాయంపై తప్ప ఎన్నికలపై కనీస అవగాహన లేదని, సరైన అవగాహన కల్పించాలని ఈసీని కోరారు. పోలింగ్ను 10 నుంచి 15 రోజుల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఇందూరులో ఎన్నికలు నిర్వహించాలని కోరామని, అలాగైతేనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు వారు. అలాగే తమకు కేటాయించిన గుర్తులను ఇప్పటి వరకు ఇమేజ్ రూపంలో ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికల నియమావళిపై తమకున్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.
ఇక ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మధ్య ఇక్కడ ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ నుంచి పార్టీలో చేరిన నామా విజయం కోసం స్థానిక టీఆర్ఎస్ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అటు రేణుకా చౌదరి ప్రత్యర్థి నామా నాగేశ్వరరావుపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపిస్తే ఆయన నియోజకవర్గ ప్రజలకు పంగనామాలు పెట్టడం ఖాయమని రేణుకా చౌదరి అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ పార్టీకి హస్తంతో పంగనామాలు పెట్టవచ్చు అని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఏన్కూర్లో రోడ్ షో నిర్వహించారు. సీఎం కేసీఆర్ కి సుబాబుల్ రైతులు పంటల కొనుగోలు గురించి తెలియదు కానీ ఎమ్మెల్యేల కొనుగోలు గురించి బాగా తెలుసని ఎద్దేవా చేశారు. బొంతలకు పనికిరాని చీరలను బతుకమ్మ కానుకగా ఇచ్చి కేసీఆర్ మా ఆడవాళ్ల పరువు తీశారంటూ రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. ఇక ఎన్నికల సమయంలో ఎటువంటి హామీలైనా సరే చంద్రబాబు ఇస్తారని వెనుక ముందు ఆలోచించారని చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. ఆకాశంలో చుక్కలు కావాలని ఎవరైనా కోరితే సరే తెచ్చిస్తాను అనే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయంలో సంక్షేమ పథకాలు గుర్తుకు రావని అన్నారు. చంద్రబాబు ప్రకటిస్తున్న ప్రతి పథకం కూడా ఏడాది క్రితం వైసీపీ ప్రకటించిన నవరత్నాలులోనివి అని అన్నారు. రాజకీయం కోసం తన వ్యక్తిత్వాన్ని పరంగా పెట్టే వ్యక్తి కాదని, నా పని అయిపోతే చాలు అనుకునే వ్యక్తిని కాదని చెప్పారు. నమ్మకం అనేది మనిషి ప్రాణంలో సమానమని, ఆ నమ్మకాన్ని పోగొట్టుకునేలా తానెప్పుడు రాజకీయం చేయనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే దాన్ని అమలు చేసే తీరుతానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఒక్కోసారి ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతామని, ప్రజలు ఈ విషయాన్ని నమ్ముతారని ఆశిస్తున్నారని అన్నారు ఆయన. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండలంలో కోట్ల సుజాతమ్మ కుమారుడు కోట్ల రాఘవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బస్టాండ్ నుంచి తిక్కతాత దర్గా వరకు భారీ జన సమూహంతో కోట్ల రాఘవేందర్ రెడ్డి షాపుకు వెళ్లి మరియు ఇంటింటికి వెళ్లి ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మా అమ్మ కోట్ల సుజాతమ్మకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో కోట్ల సుజాతమ్మను పార్లమెంట్ అభ్యర్థి అయిన కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోట్ల సుజాతమ్మ కుమారుడు కోట్ల రాఘవేందర్ రెడ్డి కోరారు. ఇక మోహన్ బాబుకు హైదరాబాద్లో ఎర్రమంజిల్ కోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్షను విధించిన విషయం కూడా తెలిసిందే. 41.75 లక్షలను చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే జైలు శిక్షను మరో 3 నెలలు పొడిగిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. 30 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో మోహన్ బాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30 రోజుల్లోగా దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరికి డబ్బును చెల్లించాలని ఆదేశించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్,
ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మెలగనూరు, నదిచాగి, కుంబలనూరు క్యాంపు మరియు హాల్వి, గోతులదొడ్డి గ్రామాలలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మన జిల్లాలో టీడీపీ అధికారంలోకి వచ్చిన గత 5 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఉండి మంత్రాలయం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. 2 సార్లు మీరు ఆయన గెలిపించారు. ఇప్పుడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలకు తిక్కారెడ్డి కోరారు. ఇక హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ, యాదవులు ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతామని అన్నారు. టీఆర్ఎస్ చేసిన సహాయం యాదవులు ఎప్పుడు మర్చిపోలేరని, యాదవ్ సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబో ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఓట్లు వేసి టీఆర్ఎస్ ను గెలిపిస్తామని యాదవ్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యాదవ సంఘం అధ్యక్షుడు బాబురావు, రమేష్ యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికంటే మొట్టమొదటి టెండర్ పిలిచి కార్యక్రమం, కన్స్ట్రక్షన్ కార్యక్రమం షురూ కాబోతున్నది కుర్మగొల్లోలదే అని చెప్పి మనం చేస్తున్నాం. ఇది కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్, యాదవ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ 5 ఎకరాలు. మాకు కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్లో ఒక స్కూల్ కట్టినాం. దానికి కూడా మాకు 1 కోటి రూపాయల ఫీజు ఎగ్జామ్షన్ ఇచ్చిండు. అదే కాకుండా 1 కోటి రూపాయల ఫండ్ మీకు ఇద్దరికి ఇస్తున్న 50 లక్షలు అనేది డిక్లేర్ చేసిండు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. 2014లో ఒక మాట అన్నాడు, ఎగమల్లేశంకు నేను ఎమ్మెల్సీ ఇస్తున్నా, వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేదు, చట్టసభలలో కానీ పార్లమెంట్లో కానీ, పార్లమెంట్లో ఉన్న దత్తాత్రేయ ఉన్నది కానీ మిగతా ఎక్కడ కూడా వీళ్ళకి ప్రాతినిధ్యం లేదు అనేది. దాని ప్రకారంగా అన్న మాట మీద నిలబడ్డ వ్యక్తి కేసీఆర్ గారు. ఈ అవకాశం వచ్చింది, మొట్టమొదటగా నా పేరే డిక్లేర్ చేసి, మహమూద్ అలీ అయితే ఆయన ప్రెసిడెంట్గా మంత్రిగా ఉన్నాడు, ఆయన రెన్యువల్ చేసిండు. షేరి సుభాష్ రెడ్డికి సత్యవతి రాథోడ్ ఇచ్చిండు. అన్ని వర్గాలను కలుపుకుంటూ ఆయన చేసిపోయిండు. ఈ సందర్భంగా నిన్ననే కూడా ఒక కార్యవర్గ సమావేశంలో ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినాము. నిన్న కూడా ఒక ప్రెస్ మీటు లోకల్ ప్రెస్ వాళ్ళు వచ్చి సంఘంలో అది ఏర్పాటు చేసినాం. ఇవాళ మీ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా ఒక అన్న మాట తప్పని వ్యక్తి, మేము మొన్న గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కుర్మ గొల్లలు, యావత్ కుర్మ గొల్లలు 99.9% కేసీఆర్ ఎంబడే పోయినాము. ఇక ముందు కూడా కేసీఆర్ ఎంబడే ఉంటాము. యావత్ కుర్మలకు నేను అప్పీల్ చేస్తున్నా, కుర్మ సంఘ ప్రతి సోదరునికి మేము జిల్లా మీటింగులు పెట్టి అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ పార్లమెంట్ వైజ్గా మీటింగులు పెడుతున్నాము. మనం అందరం టీఆర్ఎస్ కు మద్దతు తెలపాలి అన్న విషయం మేము అందరికీ చెప్తున్నాం. కనుక మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, మా జనాలకు కూడా ప్రతి వ్యక్తి పేపర్ చదువుతున్నాడు, ప్రతి వ్యక్తి టీవీ చూస్తున్నాడు. మీ ద్వారా మేము విన్నపం చేసుకుంటున్నాం. మా యావత్ కుర్మలకు గొల్లలకు కూడా మనం 1 పూట భోజనం చేస్తే వారిని మర్వము.
ఇంత సహాయం పొందిన మనము కేసీఆర్ను మర్చే ప్రసక్తే లేదు. మేమున్నంత కాలం కేసీఆర్ ఎంబడి ఉంటాము, ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటాము. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లు అభ్యర్థులను చూసి ఓటు వేయాలని అన్నారు. 25 ఏళ్లుగా నిస్వార్థంగా రాజకీయాలు పనిచేస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో పోరాటం చేస్తారని ఉత్తమ్ అన్నారు. హైదరాబాద్, విజయవాడ, నల్గొండ అద్దంకి రహదారులపై సామాన్యులకు టోల్ భారాన్ని లేకుండా చేస్తానని అన్నారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట పట్టణాలను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఉత్తమ్ తెలిపారు. భూ కబ్జాలతో సంపాదించిన సొమ్ముతో బీఫామ్ కొనుక్కొని పోటీ చేస్తున్న అభ్యర్థులకు నల్గొండ ప్రజలు బుద్ధి చెప్పాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏదైతే గతంలో కోదాడు హుజూర్ నగర్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతి చెందినయో, మంచి పేరు చెందినయో, అదేవిధంగా మొత్తం నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఇదే డెవలప్మెంట్ మనం తీసుకుపోతుందని భావిస్తున్నాం. తరచుగా పార్లమెంట్లో నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్యలు, అవసరం ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తావిస్తాను, మాట్లాడతాను. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పార్లమెంట్లో మనం ప్రస్తావిస్తున్న విషయాలపై గర్వపడే విధంగా వివరిస్తానని చెప్పి మాటిస్తున్నాను. నేను ఈ పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ రాజకీయాలకు అతీతంగా అంతరాత్మ ప్రబోధంతో ఓటు వేసుకోవాల్సిందిగా, ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మాటికి టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని చూసి ఓటేయమంటున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరేగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నుంచి 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ జెడ్పీటీసీ పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలిసిపోయింది కథ, కంట్రోల్లో మాట్లాడతాం. అడిగింది ఏం సార్ నువ్వు ఓడిపోయిన 100 సార్లు తిరిగితే నువ్వు గెలిచిన ఆయన ఒకసారి అవపడతలేవని మాట్లాడితే ఏమన్నాడు, సమాధానం అయితే ఆయన ప్రభాకర్ రెడ్డికి మునుగోడే ప్రపంచం, ఆయన మునుగోడే సర్వస్వం, నాకేముందా నువ్వు అన్నీ ఉన్నాయి, అటు తిరగాలి ఇటు తిరగాలి, లేవు నాకు అంతే ఉంటుంది, నేను ఎక్కువ రాలేదు, ఆ నెలకోసారి వస్తా అని మాట్లాడు. అంటే తన తత్వము, తన ఆలోచన విధానం టోటల్గా జనాలకు అర్థమైపోయింది. కాబట్టి మనం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉపజెక్టేసుకుంటుంది అనేది ఒక రేపు కూడా అందరినీ కూడా పుట్టుకున్నారు. ఏమన్నా అధికారం ఉపజెక్తే ఆయననే, ఈయనే ఆయన ఆ రకంగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్టీలు మారే నాయకులను నమ్మకండి, నెల్లూరు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు విజ్ఞప్తి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కాళేశ్వరం మిషన్ భగీరథ పనులు పూర్తి కావచ్చాయి, యాదాద్రి రూపురేఖలు మారనున్నాయన్న తెలంగాణ సీఎం కేసీఆర్.
చంద్రబాబు 2000 రహస్యం చెప్పిన వైసీపీ నేత షర్మిల 2 నాలుకల ధోరణికి నిదర్శనంగా 2000 చూపిస్తారని ఎద్దేవా. సోనియా తెలంగాణ ఇచ్చింది 4 కుటుంబాల కోసం కాదు 4 కోట్ల ప్రజల కోసమని టీఆర్ఎస్ ని విమర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.